ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్లస్లో రిపోర్ట్స్ని ఎలా జనరేట్ చేయాలి అనే దానికి సంబంధించిన కమాండ్స్, నెక్స్ట్ రిమైనింగ్ కమాండ్స్ అన్నీ కూడా చూస్తాం. మరి వాటి ఎగ్జాంపుల్స్ని చూసినట్లయితే టీ టైటిల్, బి టైటిల్ ఉన్నాయి. అంటే టాప్ టైటిల్, బాటమ్ టైటిల్ అన్నమాట. మీరు టీ టైటిల్ అదేవిధంగా బి టైటిల్ కమాండ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు అలైన్మెంట్ కూడా ఇవ్వచ్చు. సెంటర్లో రావాలా, లెఫ్ట్లో రావాలా, ఇట్లా అలైన్మెంట్ ఇచ్చారు. టీ టైటిల్ సెంటర్, మీ ఇష్టం వచ్చిన మెసేజ్. బి టైటిల్ లెఫ్ట్, ఇష్టం వచ్చిన మెసేజ్. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదో ఒక టేబుల్లో నుంచి డేటాని సెలెక్ట్ చేయండి. టాప్ టైటిల్గా ఈ రిపోర్ట్లో ఇది వస్తుంది. అట్లనే అంటే ఇక్కడ దాకా ఒక పేజ్ అనమాట ఇక్కడ లెక్క ప్రకారం. మరి ఇంకొక పేజీలో మళ్ళీ టాప్ టైటిల్ ఇక్కడ నుంచి. ఇట్లనే బాటమ్ టైటిల్ చూడండి, బాటమ్ టైటిల్. సో అట్లా ప్రతి పేజీకి కూడా టాప్ టైటిల్, బాటమ్ టైటిల్ రావడం జరుగుతుంది. మరి వీటిని ఆఫ్ చేసినట్లయితే అట్లానే బి టైటిల్ ఆఫ్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేయండి. టైటిల్స్ రెండు కూడా పోయాయి. మళ్ళీ ఆన్ చేస్తాం. టిఐటిఎల్ ఆన్, అట్లానే బి ఆన్. మళ్ళీ సెలెక్ట్ చేస్తే యాజ్ యూజువల్ మీకు టైటిల్స్ కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కంప్యూట్ అనే కమాండ్ ఉంది. కంప్యూట్ అనేది బ్రేక్ కాలమ్స్ మీద మీకు క్యాల్కులేషన్స్ చేయడం జరుగుతుంది. చూడండి, కంప్యూట్ సమ్ ఆఫ్ సాలరీ ఆన్ డిపిటిఎన్ఓ అన్నాం. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ మీద బ్రేక్ తీసుకొని సమ్ ఆఫ్ సాలరీని క్యాల్కులేట్ చేయాలి. సమ్, యావరేజ్ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఆఫ్ తర్వాత ఫీల్డ్ పెట్టచ్చు. ఆన్ బ్రేక్ ఫీల్డ్ అనమాట ఇది. మరి ఆ బ్రేక్ ఫీల్డ్ ఏదో ఇక్కడ మెన్షన్ చేస్తాం. బ్రేక్ ఆన్ డిపిటిఎన్ఓ అన్నాం. డిపార్ట్మెంట్ నెంబర్ మీద బ్రేక్ వచ్చింది. సో ఇప్పుడు ఎంప్లాయీస్ డేటా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై డిపిటిఎన్ఓ. అంటే డిపార్ట్మెంట్ నెంబర్లు అన్నీ కూడా ఒక పక్క, అంటే 10th డిపార్ట్మెంట్లో ఒక పక్క, 20th అట్లా ఆర్డర్లో వచ్చేటట్టు ఆర్డర్ బై ఇచ్చాం. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. 10th డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ సాలరీ ఇది, 20th డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ సాలరీ ఇది. అది బ్రేక్ ఫీల్డ్ కాబట్టి ఆ బ్రేక్ ఫీల్డ్ మీద మీకు సమ్ ఆఫ్ సాలరీ రావడం జరుగుతుంది. అదే 30th డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ సాలరీ ఇది. ఈ విధంగా మీకు ఆ యొక్క కరస్పాండింగ్ డిపార్ట్మెంట్స్ యొక్క సమ్ ఆఫ్ సాలరీస్ కంప్యూట్ అనే కమాండ్ ద్వారా క్యాల్కులేట్ చేయడం జరిగింది. అట్లనే ఇక్కడ కాలం అనే కమాండ్ ద్వారా మీకు ఆ ఫీల్డ్స్కి ఫార్మాట్ సెట్టింగ్స్ అని కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాలం ఈ నేమ్, ఏ కాలంకి అనేది ఇక్కడ మెన్షన్ చేసాం. ఏం మార్చాలి, దానికి హెడ్డింగ్ మార్చాలి. హెడ్డింగ్ మార్చడం అంటే హెడ్డింగ్ ప్రస్తుతానికి ఫార్మాట్ చేస్తున్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎస్క్యూఎల్ ప్లస్ కమాండ్స్ ద్వారా మనం పెట్టిన సెట్టింగ్స్ పర్మనెంట్ కాదు. అంటే ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్లస్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఈ సెట్టింగ్స్ ఉండవు. టెంపరరీగా ప్రస్తుతం వర్క్ చేసుకునే ఎన్విరాన్మెంట్కి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఓకే, అట్లనే సాలరీ ఫీల్డ్కి ఇట్లా ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. అంటే డాలర్ సింబల్, 1000 సపరేటర్స్ ఇవన్నీ ఇచ్చి, డెసిమల్ ప్లేసెస్ అన్నీ ఇచ్చి సాలరీకి సంథింగ్ ప్లేస్ చేసాం. అయితే ఇప్పుడు డేటాని సెలెక్ట్ చేయండి, ఎంప్లాయీస్ డేటాని. చూడండి, సాలరీ ఏ ఫార్మాట్లో వచ్చిందో. అంటే మీరు ఇచ్చిన ఫార్మాట్ కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇక్కడ యాష్ సింబల్ చూపిస్తుంది. మిగతా అన్నీ కూడా నార్మల్గా వచ్చాయి. ఈ నేమ్ కాస్త ఎంప్లాయీ నేమ్, అంటే ఇక్కడ ఫీల్డ్ స్పేస్ సరిపోలేదు కాబట్టి
ఈ అనేది కనిపించలేదు. ఆ విధంగా మీరు ఫీల్డ్ హెడ్డింగ్స్ టెంపరరీగా మార్చుకోవచ్చు, ఫార్మాట్స్ ఈ విధంగా ఫీల్డ్స్ అన్నిటికీ కూడా పెట్టుకోవచ్చు. మరి కాలం ఈ నేమ్ క్లియర్, సాలరీ క్లియర్. కాలమ్స్కి ఈ విధంగా సెట్టింగ్స్ పెట్టి క్లియర్ కూడా చేయొచ్చు అనమాట ఈ కాలం అనే కమాండ్ ద్వారా. క్లియర్ అన్న తర్వాత మళ్ళీ డేటా సెలెక్ట్ చేయండి. సాలరీ మామూలుగానే వచ్చింది, అదే ఎంప్లాయీ నేమ్ కూడా ఈ నేమ్ అనే వచ్చింది, ఎంప్లాయీ నేమ్ అని కంప్లీట్గా రాలేదు. అట్లనే ఇప్పుడు మనం బ్రేక్స్ పెట్టుకున్నాం. ఆ బ్రేక్స్ అన్ని క్లియర్ చేయాలనుకోండి, క్లియర్ బ్రేక్స్, బ్రేక్స్ క్లియర్. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే నార్మల్గా వస్తుంది రిపోర్ట్. బ్రేక్ రిపోర్టు అంటే క్యాల్కులేషన్స్ అన్నీ కూడా రావు అనమాట. అదే క్లియర్ కాల్ అంటే ఇంతకు ముందర కాలమ్స్కి హెడ్డింగు ఫార్మాట్ ఇట్లా పెట్టాం కదా, అవి ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తుంది దానికి కాలమ్స్ క్లియర్ అంటే. కాలమ్స్ పెట్టిన హెడ్డింగ్స్ క్లియర్ అంటే ఇట్లా 2 సార్లు క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. కాలం ఈ నేమ్ క్లియర్, కాలం సాల్ క్లియర్ అని ఇవ్వకుండా కాల్ క్లియర్ అంటే క్లియర్ కాల్స్ అంటే మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. ఎన్ని కాలమ్స్ కున్నా కానీ మొత్తం క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ కనెక్ట్ చేయడం మీకు తెలుసు. ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి ఎట్లా కనెక్ట్ చేయాలో, డిస్కనెక్ట్ చేయాలో ఆల్రెడీ మీకు గ్రాంట్, రీవోక్ కమాండ్స్ చెప్పినప్పుడే చూస్తున్నాం. నెక్స్ట్ పాస్. పాస్ కమాండ్ జస్ట్ చూడండి, ఏదన్నా కీ ప్రెస్ చేసేదాకా అట్లా వెయిట్ చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే మీరు ఎస్క్యూఎల్ ప్లస్ ఎడిటర్లో, పిఎల్ఎస్క్యూఎల్ ఎడిటర్లో అంటే ప్రోగ్రామింగ్ ఎడిటర్లో మధ్యలో బ్రేక్ కావాలనుకోండి, కమాండ్స్కి మధ్యలో దీన్ని యూజ్ చేయొచ్చు. అదే ఎలా అనేది ఇక్కడ చూపడం జరిగింది. ఎడిట్ ఏ, ఆల్రెడీ ఇక్కడ ఏ అనే ఫైల్ ఉంది. నేను ఇక్కడ పాస్ కమాండ్ని అప్లై చేస్తున్నాను మధ్యలో. అంటే పై కమాండ్కి కింద కమాండ్కి మధ్యలో బ్రేక్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు @a అనండి. సరే, @a. ఫస్ట్ ఎంప్లాయీస్ డేటా వచ్చింది, ప్రెస్ ఎనీ కీ అంటుంది. అంటే రెండో కమాండ్ కంటిన్యూ కాలేదు, ఇంకా ఎంటర్ కొడితే మళ్ళీ రెండో కమాండ్ కంటిన్యూ అయిందనమాట. ఆ విధంగా యూజ్ అవుతుంది పాస్. నెక్స్ట్ వేరియబుల్. ఇక్కడ బైండ్ వేరియబుల్స్ని క్రియేట్ చేసేదానికి వేరియబుల్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. మరి ఆ బైండ్ వేరియబుల్స్ అన్నీ కూడా మీరు పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్లో వాడచ్చు. ఇట్లా బిగిన్ ఎండ్కి మధ్యలో ఉండేది పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్. ఓకే, ఎనీవే పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్స్, పిఎల్ఎస్క్యూఎల్ నెక్స్ట్ వస్తాయి. ప్రస్తుతానికి దీని వరకు మాత్రం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అంటే ఐ అనే వేరియబుల్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఈ బ్లాక్లో మనం యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్లో యూజ్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తాం. స్లాష్ ఇవ్వాలి, బ్లాక్ క్లోజ్ అయిపోతుంది. దట్ column and counter symbol. Just a minute. Okay, type చేస్తాం. Begin I colon equal to something, sorry, colon I colon equal to 10 and ఓకే, ఇక్కడ స్పేస్ వచ్చింది, అందువల్ల మనకి ఎర్రర్ షో చేసింది. కరెక్ట్ ఓన్లీ. సో ఐ అనే వేరియబుల్కి మనం 10 అనే వాల్యూని ఇవ్వడం జరిగింది. బ్లాక్ బిగిన్ ఎండ్కి మధ్యలో ఈ అసైన్మెంట్ జరిగింది. స్లాష్ తర్వాత ఆ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా రన్ అయిందని వచ్చింది. అంటే ఐ అనే వేరియబుల్కి ఇప్పుడు 10 అనే వాల్యూ స్టోర్ అయింది. ఇంతకు ముందర డిఫైన్ ద్వారా క్రియేట్ చేసినట్టు ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కాదు, ఇది బ్లాక్లో బైండ్ వేరియబుల్ అంటాం. సో ఇప్పుడు ప్రింట్ అనే కమాండ్ ద్వారా ఆ వేరియబుల్ యొక్క వాల్యూని మనం
చూడొచ్చు. ప్రింట్ వేరియబుల్. సో ఆ i యొక్క వాల్యూ ప్రింట్ అయింది. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ కమాండ్ జస్ట్ మెసేజ్ని పాస్ చేస్తుంది, మెసేజ్ ఇస్తుంది అంతే. పాస్ కమాండ్ లాగా మెసేజ్ ఇచ్చి వెయిట్ చేయడం అంతా ఉండదు. నెక్స్ట్ స్పూల్. స్పూల్ అనే కమాండ్ దేనికి వాడతామంటే మనం ఆర్కిల్లో చేసే వర్క్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేసుకునేదానికి యూజ్ చేస్తాం. స్పూల్ ఆన్ అన్నాం. తర్వాత మనం చేయబోయే యాక్షన్స్ అని కూడా ఏ ఫైల్లో అయితే స్టోర్ అయి ఉండాలో ఆ ఫైల్ నేము ఇవ్వడం జరిగింది. xyz.txt అనే ఫైలు ఉంది. సో మీరు ప్రాక్టీస్ చేసేటివన్నీ కూడా ఒక ఫైల్లో స్టోర్ అయి ఉండాలి, ఫ్యూచర్లో చూసుకోవాలనుకుంటే ఫస్టే మీరు ఇట్లా స్పూల్ ఆన్ పెట్టుకొని ఆ ఫైల్ నేమ్ ఇచ్చుకొని తర్వాత రిమైనింగ్ అంతా కూడా ఏవి కావాలనో అవి ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp అండ్ desc emp అట్లా మీ ఇష్టం వచ్చినన్ని కమాండ్స్ టైప్ చేసుకోండి. ఇట్లా అంతా అయిన తర్వాత స్పూల్ ఆఫ్. ఇక్కడ దాకా చాలు. అంటే ఇక్కడ దాకా మీరు టైప్ చేసిన కమాండ్స్ వాటి యొక్క రిజల్ట్స్ మొత్తం కూడా దేంట్లో స్టోర్ అయి ఉంటాయి, ఆ యొక్క xyz.txt అనే ఫైల్లో స్టోర్ అయి ఉంటాయి. మీరు వాటిని చూడాలి అంటే ఎడిటర్లో చూసుకోవచ్చు. xyz.txt చూసారా, మీరు చేసిన కమాండ్స్ అవన్నీ కూడా దీంట్లో స్టోర్ అయి ఉన్నాయి. రిజల్ట్స్ దాకా అప్ టు స్పూల్ ఆఫ్ దాకా, స్పూల్ ఆన్ చేసిన దగ్గర నుంచి ఆఫ్ దాకా మొత్తం కూడా స్టోర్ అయి ఉంటాయి. ఆ విధంగా స్పూల్ కమాండ్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ మీరు బఫర్లో ఏవైతే కమాండ్స్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బఫర్లో లాస్ట్ బఫర్ ఈ కమాండ్ ఉంది, దాన్ని సేవ్ చేసుకోవాలనుకోండి ఒక ఫైల్లోకి. సేవ్ ఫైల్ నేమ్ ఇవ్వండి, సేవ్ y అంటే ఇప్పుడు y.sql అనే ఫైలు క్రియేట్ అయింది మనకి. ఓకే, మీరు ఆ ఫైల్ని కంప్యూటర్లో స్టోర్ అయింది కాబట్టి ఎప్పుడైనా సరే రన్ చేసుకోవచ్చు @y అని ఫ్యూచర్లో కూడా. సో ఈ విధంగా SQL ప్లస్ కమాండ్స్ వర్క్